దత్తాత్రేయ దామోదర్ రాస్నే బాబాను సంప్రదించక ఏ నిర్ణయం తీసుకునేవారు కాదు. ఈయన తండ్రి గారు దత్తాత్రేయకి పెండ్లి వయసు వచ్చినప్పుడు 4 సంబంధాలు రాగా అందులో ఒక పేద కుటుంబంలోని బాలిక జాతకం చూసి ఆమెతో వివాహం జరిపించేందుకు బాబా అనుమతినిచ్చారు. పండరీపురంలో వివాహం చేయనిచ్చించి వివాహానికి రమ్మని బాబాను ఆహ్వానించాడు దామోదర్ రాస్నే. అందుకు బాబా, నేను నీతో ఉన్నాను, భయపడవద్దు, నువ్వెప్పుడు తలుచుకున్నా నేను నీ చెంతే ఉంటాను అన్నారు. అయినా అతని వివాహానికి రమ్మని బాబాను ఒత్తిడి చేశాడు. అప్పుడు బాబా, భగవంతుని అనుమతి లేనిదే నేను ఏ పని చేయలేను, నా తరపున శ్యామాను పంపుతాను అన్నారు. పండరీపురంలో జరిగిన నానాసాహెబ్ రాసిన వివాహానికి శ్యామ హాజరయ్యాడు. పెద్ద మొత్తంలో కట్నిచ్చే సంబంధాన్ని వదులుకొని పేదింటి సంబంధాన్ని ఖాయం చేసుకున్నాడని ప్రజలు పలు రకాలుగా దాము సేట్ని విమర్శించసాగారు. అతడు ఆ విమర్శలకు కానీ డబ్బు ప్రలోభానికి కానీ లోను కాకుండా బాబా చెప్పినట్లు నడుచుకున్నందున నానాసాహెబ్ వైవాహిక జీవితం సంతోషదాయకంగా ప్రారంభమైంది. నానాసాహెబ్ రాసిన దంపతులకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు జన్మించారు. కానీ ఆ ముగ్గురు పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛ రోగంతో మరణించారు. మగపిల్లవాడు 1926లో చనిపోయాడు. అతని భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. రాస్నే మనసు అశాంతితో కొట్టుకొనుచుండెను. అప్పుడు అతడు బాబా సమాధి వద్దకు పోయి, బాబా, అల్పాయుష్కులైన ఎంతమంది పిల్లల్నిచ్చే బదులు పూర్ణాయువు గల ఒక్క బిడ్డను ప్రసాదించండి, లేదంటే ఆత్మోద్ధరణకు మార్గం చూపండి అని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూనే అతను కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఇంతలో బాబా సమాధి నుండి, నీకు పిల్లలు పుడతారు అని ఒక స్వరం వినిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. అవధులు లేని ఆనందంతో బాబా సమాధి ముందు సాష్టాంగపడ్డాడు. పిల్లలు కలుగుతారన్న దానికంటే తన ప్రార్థనలకు సద్గురు స్పందించారు అని అతను ఆనందపరవశుడయ్యాడు. తర్వాత అతను వాడాలో నిద్రిస్తుండగా బాబా స్వప్న దర్శనమిచ్చి, పిల్లవాడు చనిపోయాడని చింతించకు, వాడు తల్లిదండ్రులకు హాని కలిగించే మూలా నక్షత్రంలో జన్మించాడు అని చెప్పారు. ఆ స్వప్నంలో అతను బాబా ఛాతిపై సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఒక కాంతి వలయాన్ని చూశాడు. ఆ వలయం లోపల చనిపోయిన అతని బిడ్డను ఒడిలో పెట్టుకొని బాబా కూర్చుని ఉన్నారు. నీకు ఈ బిడ్డ వల్ల ప్రమాదం ఉంది, అందుకే వీడిని నేను తీసుకెళ్ళాను. నీకు మరో బిడ్డను ప్రసాదిస్తాను, భయపడవద్దు. అతని కుటుంబం అప్పటికే అహ్మద్నగర్ నుండి పూనాకు తరలి వెళ్ళింది. అతని ఇంటికి వెళ్ళి చనిపోయిన పిల్లవాని జాతక చక్రం తీసి చూశాడు. బాబా చెప్పినట్లు వాడు మూలా నక్షత్రంలోనే పుట్టాడు.
బాబా చెప్పిన 15 నెలలకు ఒక కొడుకు పుట్టెను. వాడు పూర్ణ ఆరోగ్యవంతుడు. వాడికి ఫల్గున్ పద్య అని పేరు పెట్టాడు. 15 నెలల తర్వాత నానాసాహెబ్ రాస్ని తన తండ్రితో కలిసి షిరిడీకి వెళ్ళాడు. పై సంఘటనతో బాబా మహాసమాధి చెందకముందు, చెందిన తర్వాత ఆయన లీలలు చూపించడంలో ఎట్టి భేదం లేదని, బాబా యొక్క చల్లని కరుణ ఎల్లవేళలా రక్షిస్తుందని, బాబాను నమ్మిన భక్తులకు తోడు నీడగా నిలుస్తారని రుజువైంది. సాయినాథ్ మహారాజ్ కీ జై. प्रभु ब्रुवन